హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు కథలోని 3వ భాగం చెప్తానండి. అమ్మవారు పార్వతీమాత శివపరిచారిక అయినది. అతనికి కావలసిన సంభారాలన్నీ సమకూరుస్తూ ఎల్లప్పుడూ శివుణ్ణే ధ్యానిస్తూ అతని దగ్గరే ఉంటూ ఆకలి దప్పులను కూడా మరచి ఆయనకి సేవ చేస్తూ తరిస్తున్నదన్నమాట ఆవిడ. ఇలా ఉండగా దేవతలు చాలా వేగిరి పడుతున్నారండి. ఎందుకంటే అమ్మవారు అయ్యవార్ల సంయోగం, అమ్మవారు అయ్యవార్ల కళ్యాణం జరిగి కుమార సంభవం జరగాలి. అప్పుడే తారకాసుర వధ జరుగుతుంది. శివపార్వతులకు పుట్టిన పుత్రుడే తారకాసురుని వధించగలుగుతాడు. అందుకని దేవతలు ఎదురు చూస్తున్నారన్నమాట. అయితే దేవతలు వేగిరపడి మన్మధుడిని ప్రేరేపించి శివపార్వతుల దగ్గరికి పంపిస్తారండి. మన్మధుడు వెళతాడు. అక్కడికి వెళ్ళి ఒక పొదచాటున పొంచి చూస్తూ ఉంటాడనమాట. అమ్మవారు అయ్యవారిని సమీపించగానే తన బాణాన్ని సంధిస్తాడు పరమేశ్వరుడి మీదకి. అది సంధించగానే అయ్యవారి దృష్టి అమ్మవారి మీద పడుతుంది. అప్పుడు పరమేశ్వరుడికి అంతా అర్థమవుతుందన్నమాట. అర్థమయ్యి మన్మధుడిని 3వ నేత్రం తెరిచి భస్మం చేస్తాడు. ఆ తర్వాత అయ్యవారు అక్కడి నుండి వెళ్ళిపోతారండి. అమ్మవారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇలాగా ఉండగా తర్వాత ఏం జరుగుతుందంటే అమ్మవారు మాత్రం ఎల్లప్పుడూ అయ్యవారి ధ్యానంలోనే కాలం గడుపుతూ ఉంటారు. ఆవిడికి వెంటనే తపస్సు చేయాలని, శివుని గురించి తపస్సు చేయాలని ఒక ఆలోచన వస్తుందన్నమాట. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రితో చెప్తారనమాట అమ్మవారు. అప్పుడు చెప్తే వాళ్ళ అమ్మగారు అనమాట మేనాదేవి ఊ అంటే మానుము, మా అంటే వలదు, ఉమా నువ్వు తపస్సు చేయొద్దు, నువ్వు తపోవనానికి వెళ్ళొద్దు అని ఆమె మనసు తల్లడిల్లి అమ్మవారిని ఎంతో ప్రేమతో వెళ్ళొద్దమ్మా, నువ్వు తపస్సు చేయొద్దు, ఎక్కడికి